ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఎంపికపై ఒక సెక్షన్ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వామపక్ష వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నోబెల్ కమిటీ అమెరికాకు తొత్తుగా వ్యవహరిస్తోందనే వారు కూడా ఉన్నారు. ఇక ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని వెనుజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎంపికపై మండిపడుతున్న వెనుజువెలా ప్రభుత్వం ప్రతీకార చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నార్వేలోని తమ ఎంబసీని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వెనుజువెలా విదేశాంగ శాఖ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. తమ దౌత్య కార్యకలాపాల అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు జింబాబ్వే, బుర్కినా ఫానో వంటి దేశాల్లో తమ ప్రాతినిధ్యం పెంచుకునేందుకు గాను ఆస్ట్రేలియాలోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు వెనిజువెలా ప్రభుత్వ నిర్ణయంపై నార్వే విదేశాంగ మంత్రిత్వ శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. అనేక విషయాల్లో తమ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ వెనిజువెలాతో తాము చర్చలు కోరుకుంటున్నామని తెలిపింది. ఆ దిశగా పనిచేస్తుందని వివరించింది. ఈ సందర్భంగా నోబెల్ బహుమతి ప్రకటించడం అనేది నార్వే ప్రభుత్వానికి చెందిన స్వతంత్ర నిర్ణయమని స్పష్టం చేసింది. వెనిజువెలా ప్రతిపక్ష నాయకురాలు మచాడో దేశ ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు గాను ఆమెకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు నార్వే నోబెల్ కమిటీ పేర్కొంది. వెనిజువెలాకు ప్రస్తుతం నికోలస్ మదురో అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే మదురో ఎన్నికను యుఎస్తో సహా పలు దేశాలు గుర్తించలేదు. మచాడోకు నోబెల్ ప్రకటించడంపై అక్కడి ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ క్రమంలోనే దౌత్య కార్యాలయం మూసివేయడం గమనార్హం. ఇక తనకు దక్కిన ఈ అవార్డును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అంకితమిస్తున్నట్లు మచాడో పేర్కొన్నారు. ఈ ఏడాది నోబెల్ పీస్ ప్రైజ్ తనకే ఇవ్వాలంటూ ట్రంప్ పదే పదే చెప్పిన విషయం తెలిసిందే.